ఫస్ట్ రైల్వే క్రాసింగ్. 4 వీలర్ ఉంటే డైరెక్ట్ ఇది ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇది లోనావాలా సిటీ. ఓ కండాల వచ్చాము. ఓ మై గాడ్. ఏలో 2 వీలర్స్ ఎలా ఉందో లేదో కానీ మేమైతే వచ్చేసినాము. అప్పటి నుంచి చూస్తే ఒక్క 2 వీలర్ కూడా లేదు. మేము ముగ్గురమే వెళ్తున్నాము. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. చెక్ పోస్ట్ అయిపోయింది. మొదటి దగ్గర వచ్చినామని పట్టుకున్నారు. హే దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లోనావాలా నుంచి ముంబైకి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 10 అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 640 కిలోమీటర్స్ వచ్చినాము. చూడాలి. ఇక్కడ నుంచి యాక్చువల్లీ ముంబై 100-110 ఉంది. బట్ గూగుల్ మ్యాప్ అంతా తిప్పి చూపిస్తుంది. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలో చూడాలి. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. లెట్స్ గో. నైట్ అంతా డేంజర్ ఉండే ఈ రోడ్. అంటే డేంజర్ అంటే చీకటి ఉండే, ఏం అర్థం కాలేదు. మొత్తం ఇది లోనావాలాకి బిఫోర్ ఒక 10 కిలోమీటర్స్ ముందు యాక్చువల్లీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉండే. మార్నింగ్ అక్కడ చూసుకొని వచ్చినాము. ఈరోజు యాక్చువల్లీ లోనావాలా ప్లేసెస్ ఏమైనా ఉంటే చూసుకుంటూ ముంబైకి వెళ్ళాలి. ఇది బెంగళూరు టు ముంబై హైవే. అంటే ఇది అక్కడ కనెక్ట్ అయిపోతుంది పూణే టు ముంబై హైవే. మనము మళ్ళీ బ్యాక్ మనం ఎక్కడి నుంచి వచ్చినామో ఆ హైవే టచ్ అవుతాం. ఇప్పుడు కొంచెం ముందుకు పోయినాక నైట్ అంతా కనబడలే, కానీ ఇప్పుడైతే వ్యూ చూడండి, కొండలు అదంతా. ఇక్కడ రైల్వే క్రాసింగ్ ఉంది. కొంచెం ముందు పోయి రైట్ తీసుకుంటే ఇప్పుడిప్పుడే చాలా మంది వస్తున్నారు. యాక్చువల్లీ మేమున్న ప్లేస్ నుంచి అక్కడ ఒక 6 కిలోమీటర్స్ వెళ్తే ఒక ఫోర్ట్ ఉంది. మేము వెళ్ళే టైంకి అది యాక్చువల్లీ క్లోజ్ ఉండే, ఇప్పుడు తెరుస్తున్నట్టున్నారు. ఇదే మన రైల్వే క్రాసింగ్, ఫస్ట్ రైల్వే క్రాసింగ్. నైట్ ఫుడ్ లేక ఇబ్బంది అయింది. ఇక్కడ ఏదో చిన్న షాప్లో ఫ్రైడ్ రైస్ తిని అడ్జస్ట్ అయిపోయినాం. అది వరస్ట్ ఉండే. బైక్ అప్పుడప్పుడు సడన్గా ఆఫ్ అయిపోతుంది. చిన్న చిన్న ప్లేసెస్లో అయితే ఏం కాదు, కానీ హైవేలో ఆగిపోతే ఇబ్బంది. ఎందుకు ఆగిపోతుందో తెలియదు, సడన్గా ఆగిపోతుంది. అది వచ్చి కీ ఏదో లూజ్ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి స్ట్రేట్ మనకు ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే పూణే టు ముంబై హైవే వస్తుంది. ఇక్కడ కనెక్ట్ అయిపోతాం మనము హైవేకి. ఇక్కడ అంతా చలి అయితే ఏం లేదు, మన హైదరాబాద్ కన్నా చెప్పాలంటే తక్కువనే ఉంది. హైవేకి వచ్చేసినాము. ఇక్కడ బాగానే ఫ్యామిలీ డాబాస్ అయితే పుష్కలంగా ఉన్నాయి హైవే మీద. ఎవ్రీ 100 మీటర్స్కి ఒకటి. డివైడర్కి ఏదో స్మైల్ చేస్తున్నట్టు అర్థం కాకుండా ఉంది. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ కొన్నిటికి కలర్ వేసారు, కొన్నిటికి వేయలేదు. ముంబై ఇంకా 104 కిలోమీటర్స్ ఉంది. ఇది ఒక టోల్ వచ్చింది. ఈ రోజుకి ఇదే ఫస్ట్ టోల్. నిన్నటి నుంచి ఎన్నో టోల్ నేను కౌంట్ మర్చిపోయినా. టోల్ అయితే కట్టించుకుంటారు, రోడ్లు ఎట్లుంటాయో తెలియదు. మనకంటే ఫ్రీ అనుకో. టోల్ ఎక్స్ప్రెస్ 4 వీలర్ ఉంటే డైరెక్ట్ ఇది ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మనకి ఎలవ్ లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది లోనావాలా సిటీ. ఓ
కండాల వచ్చాము. మగన్ లాల్ చిక్కీ ఏమో చిక్కీ స్వీట్స్ తీసుకోదాం అనుకుంటే చాలా రేట్లు ఉన్నాయి. వెల్కమ్ టు కండాల. ఇక్కడ ఏదో లేక్ ఉంది, ఇక్కడ వెళ్దామా? లేక్ ఏమన్నా బోటింగ్ బోటింగ్ క్యా కరేస్. ఇప్పుడే ఒక టీ బ్రేక్ అయిపోయింది. చాలా పెద్ద టీ బ్రేక్ అది. 1 అవర్ కూర్చున్నాము. అలాగే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం ముంబైలో. సూపర్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఘాట్ దిగుతున్నాం ఇప్పుడైతే. మా ఫ్రెండ్ అయితే ఒక చిన్న న్యాప్ కూడా వేసేసిండు. రోడ్స్ చాలా బాగున్నాయి యాజ్ ఆఫ్ నౌ అయితే. వెరైటీ కొండలు వస్తున్నాయి ఇక్కడ అయితే. రైట్ సైడ్లో, ఇక్కడ లెఫ్ట్లో కూడా. రూమ్ బుక్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ముంబైలో అయితే మరీ టూ మచ్. రేట్స్ మ్యాచ్ అయితే క్వాలిటీ మ్యాచ్ అయితే లేదు, క్వాలిటీ మ్యాచ్ అయితే రేట్స్ మ్యాచ్ అయితే లేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి రోడ్స్ అయితే. నమ్మ కొండల మధ్యలోకి వెళ్ళి తీసి రైట్ సైడ్లో చూస్తే మొత్తం లోయ. ఇక్కడ ఆగింది మా వాళ్ళు ఎందుకో. ఏం చూస్తున్నారా? పిత్తూరి ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. క్యావారే ఓ మై గాడ్. అక్కడ చూడరా, అలా చూసినావారా? ట్రైన్ వెళ్తుంది, గడ్డెక్కుతుంది అది ట్రైన్. చూడు ట్రాక్ ఎంత పెద్ద. కేవ్లా ఉంది, కేవ్ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళా మేబీ ఇక్కడ వెళ్తుంది బయటికి. అమ్మో మొత్తం ఊగుతుందిరా ఇది. ఎక్కడి నుంచో వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సాయిబాబా అనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ లోనావాలా దగ్గర వెళ్తారు. మేము లోనావాలా నుంచి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక నిమిషం 15 కిలోమీటర్స్ దాటేసినాము. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ ఇంకా 15 to 20 కిలోమీటర్స్ దాటి పోవాలి. అక్కడ ఏదో గుడి ఉంది, సాయిబాబా టెంపుల్. అక్కడ దాకా పోవాలి ఇప్పుడు వీళ్ళు. ఏలో 2 వీలర్స్ ఎలా ఉందో లేదో కానీ మేమైతే వచ్చేసినాము. అప్పటి నుంచి చూస్తే ఒక్క 2 వీలర్ కూడా లేదు. మేము ముగ్గురమే వెళ్తున్నాము. మొత్తం 4 వీలర్స్. దేర్ సంబడి యూజింగ్ 2 వీలర్. అమ్మని టనల్ వస్తుందంట ఇక్కడ ఇంకో 1 కిలోమీటర్లో. 500 మీటర్స్. అమ్మ అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎవరో ఒక్కొక్క స్టెప్ ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ చూడు కనిపిస్తుంది టనల్. ఐ మీన్ స్టెప్స్ కాదయ్యో, ఇది దూరంకి స్టెప్స్ లాను. ఏదో తేడా కొడుతుంది స్వామి. ఓ వెల్కమ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159
అబ్బో, ఇంతేనా? తిప్పి కొడితే ఒక 300 మీటర్లు ఉన్నా. కీప్ లెఫ్ట్ ఫర్ ముంబై. ఓకే. స్ట్రేట్ పోతే కొప్పోలి, మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇంకొక టనల్. కనిపిస్తుంది అది. ఇదే ఇట్లుందంటే పెద్ద పెద్ద టనల్స్ మన లే లదాఖ్ పోయేటప్పుడు ఉంటాయి కదా, అవెంత పెద్దగా ఉంటాయి. బ్రేక్ డౌన్. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. చెక్ పోస్ట్ అయిపోయింది. మొదటి దగ్గర వచ్చినామని చెప్పుకున్నారు. పోలీస్ వాళ్ళు పట్టుకుర్రు. ఎక్స్ప్రెస్ హైవే మీద ఎంట్రీ లేకుండే, మాకు అక్కడనేమో ఎంట్రీ ఉంది వెళ్ళండి అని చెప్పినారు. మేము వచ్చేసినాము, మధ్యలో వీళ్ళు పట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళకి 1000 రూపీస్ చొప్పున 3000 రూపీస్ బొక్క. మళ్ళీ అంతా చుట్టూ తిరిగి పోవాలంట. అమ్మ, 5000 నుంచి స్టార్ట్ చేస్తే బేరము పర్ హెడ్ 1000 రూపీస్కి వచ్చింది. 3000 నో ఎంట్రీ బోర్డే లేదాడా. మీకు నో ఎంట్రీ దగ్గర మీరు ఎందుకు వచ్చిర్రు అని క్వశ్చన్. ఎక్స్ప్రెస్ హైవే మీద అక్కడనేమో పోలీస్ వాళ్ళే చెప్పినారు లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళండి. ఇదంతా గ్యామ్లింగ్ ఉంది. హైలైట్ ఏంటంటే సిఐ వచ్చిండు, ఆయన ముంగట యాక్టింగ్ చేసి పంపించేసారు. ఇంకా 74 కిలోమీటర్స్ ఉన్నది. 236కి రీచ్ అవుతామని చూపిస్తుంది. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. అనవసరంగా డబ్బులు పే చేసి డైజెస్ట్ అవుతలే అది. అనవసరం తిన్నది లేదు, తాగింది లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. లంచం లంచం లంచం. ఫస్ట్ టైం నా లైఫ్లో పోలీస్ పట్టుకొని డబ్బులు ఇవ్వడం. అందుకే డైరెక్ట్ దొరా మస్తు ఒక్కొక్కరికి 5,000 అడిగాను. ఒక్కొక్కరికి 5,000 అడిగాను, కానీ అట్లా చేసి 1000కి తెచ్చుకున్నాం. అది కూడా చాలా ఎక్కువ. తప్పనిసరి. యాక్చువల్లీ అది లోనావాలా టు ముంబై రూట్ చూస్తే కింద ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ కిందికి వెళ్ళి, అంటే 150 కిలోమీటర్స్ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావడం చూపిస్తుంది. అంత ట్రావెలింగ్ ఏంది, ఇది హైవే వస్తుంది కదా అని మా సొంత నాలెడ్జ్ తోటి వెళ్ళినాము. అక్కడ వెళ్ళినాక కూడా వాళ్ళని వీళ్ళని అడిగినాం, వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అన్నాడు. అంతేందుకు ఆ పోలీస్ వాళ్ళని కూడా అడిగినాము, వెళ్ళొచ్చు అన్నాడు. ఇంకా ఆయన వెళ్ళొచ్చు అన్నంత మంచిగా చెప్పినప్పుడు వెళ్ళొచ్చు కదా అని వెళ్ళినాం. పడ్డది పెద్ద బొక్క. అసలే టైట్ బడ్జెట్ తోటి పోతాం రా అయ్యా అంటే ఎక్స్ట్రా. సర్లే అది వదిలేద్దాం టాపిక్. నెక్స్ట్ ముంబైలో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడైతే? యాజ్ ఆఫ్ నో అంధేరి సెంటర్లో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ పక్కన రూమ్ అయితే బుక్ అయింది అగోడాలో. ఆ అగోడాలోనేమో చూపించడం మాత్రం 1300 చూపిస్తుంది, చెక్అవుట్ చేసేటప్పుడు డైరెక్ట్ 2200.
1200 ముగ్గురికి అంటే రీజనబుల్. మరి అది ఆ తాజ్ హోటల్ ఆ సరౌండింగ్ లో తీసుకుంటే మాత్రం ఒక్కొక్కటి 15,000 12,000 అంటే డార్మేటరీలు ఉన్నాయి కానీ ఎందుకు అక్కడ అనవసరం. వెళ్ళి ఎక్కడెప్పుడో ఒక్కసారి వస్తాం కదా, ఉన్నది మంచిగా ఉందాం కొద్దిగా, మరీ లగ్జరీ కాకుండా మరీ చీప్ కాకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండేలాగా కొంచెం మంచిది తీసుకున్నాం. ముంబైలో ఎట్లుందో చలి, నాకు ఆ లోనావాల చలి అన్నది ఏం చలి లేదు ఏం లేదు, నార్మల్గా ఉంది. నైట్ కూడా చల్ల నీళ్ళతోటే స్నానం చేసినాం, ఏమైంది ఏం కాదు. 60 కిలోమీటర్స్ ఉంది ముంబై. ఇక్కడ నుంచి కొంచెం 2 కిలోమీటర్స్ పోయినాక పన్వేల్ బైపాస్ వస్తుంది. దాని తర్వాత స్టేట్ మళ్ళీ 60 కిలోమీటర్స్ పోతే ముంబై. ఏం తిండే చేయలేదు కానీ నిద్ర అయితే దాంట్లో. ముంబై 58, పన్వేల్ 7 కిలోమీటర్స్, జేఎన్టీపీ 31. జేఎన్టీపీ అంటే ఏందో కింద కమెంట్స్ చేయండి, నాకు ఐడియా లేదు. అమ్మాయి బిల్డింగ్లు ఏమో ఉన్నాయా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ముంబై 54. ఓకే, టేక్ ద నెక్స్ట్ లెఫ్ట్. మా వాళ్ళు ఇంకొస్తలేరు, వెయిట్ చేద్దాం. బెంగళూరు ముంబై హైవే మీద ఉన్నాము. ఇంకా 27 కిలోమీటర్స్ చూపిస్తుంది. 52 మినిట్స్. 27 కిలోమీటర్స్ 52 మినిట్స్ అంటే డబల్. కొండపైన ఏమో ఉంది, ఏంటో అది తెలిస్తే కమెంట్ చేయండి. చలో ట్రాఫిక్ షురు. మ్యాప్లో అయితే ట్రాఫిక్ ఏం చూపించట్లేదు కానీ ఏమైంది, సంథింగ్ హ్యాపెన్ బ్రదర్. ఓకే, బ్రేక్ డౌన్. ఇంకొక 19 కిలోమీటర్స్ ఉంది, బట్ 41 మినిట్స్. లెఫ్ట్ సైడ్ లో మస్తు స్లమ్ ఉంది. ఏం స్లమ్ ఉంది చూపిస్తాను ఒక్క నిమిషం. అబ్బా ఎంత గలీజ్ ఉందిరా నాయన. చేసినాం సిటీ లోపలికి. ఇంకొక 6 కిలోమీటర్స్ అయితే రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తాం. ఓ అమ్మ ఇక్కడేమో అవుతుంది, ఏంటి సెకండ్ ఏమో పెద్ద ఈవెంట్ అవుతుంది ఇక్కడ. ఏదో స్కూల్ ఈవెంట్ అనుకుంటా. సో ఇదే నేను ఫస్ట్ టైం రావడం ముంబైకి, దట్టు బైక్ మీద. జీరో ఎక్స్పెక్టేషన్స్, ఏం లేదు. ఎగ్జాక్ట్ గానికి చూద్దాం ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ వెళ్ళాలి అని. సో ఈరోజు అయితే ఇక్కడనే స్టే చేస్తాము. యాక్చువల్లీ రేపు గోవా వెళ్దాం అనుకుంటున్నాము కానీ తెలియదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా ట్రాఫిక్. ఎంత చూపిస్తుంది, ఇంకా 5.2 కిలోమీటర్స్ ఉంది, 16 మినిట్స్. అదే హైవేలో అయితే 5 నిమిషాలు కొట్టేయచ్చు. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.